ఈస్టర్ రోజున పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరైతే అన్నా లెజ్నేవా ఉన్నారో తనకు పోస్ట్ పెట్టడం జరిగింది, హ్యాపీ ఈస్టర్ అని. దాన్ని చాలా మంది తప్పు పడతా ఉన్నారు. వీళ్ళు ఫేక్ సనాతని, వీళ్ళ ఫ్యామిలీ అంతా హిందువులను ఓట్ల కోసం వాడుకున్నారు, రాజకీయాల కోసం మాత్రమే. వీళ్ళు హిందువులని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ భార్యను కూడా ఇక్కడ పిలుచుకొచ్చి తిరుమలలో గుండు కొట్టిపించాడు, ఇదంతా ఒక నాటకం అని కూడా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ సన్నాసులకి ఏం పని లేదండి. ఈ మాట్లాడే సన్నాసి యధోలకి అసలు మన భావజాలమే అర్థం కావట్లేదు. ఇక్కడ మన హిందూ సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అయినప్పుడు మనం అన్ని మతాలని అందరి దేవుళ్ళని కూడా సమానంగా గౌరవించే సాంప్రదాయం మనది. కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజ్నోవా గారు క్రిస్టియన్. ఆమె క్రిస్టియన్ అయిన తర్వాత ఆమె హిందువుని పెళ్లి చేసుకుంది. హిందువుని పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే హిందుత్వంలోకి వెళ్ళిపోరు, కొద్ది కొద్దిగా మారుతూ ఉంటారు. అయినా క్రిస్టియానిటీని గౌరవిస్తుంది, ఆమె హిందువుని గౌరవిస్తుంది. హిందుత్వాన్ని కూడా నమ్మింది కాబట్టి డిక్లరేషన్ పైన సంతకం పెట్టి ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న అబ్బాయికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుపతి దేవుని దర్శించుకుని గుండు కొట్టించుకుని 25 లక్షల రూపాయలు అన్నదాన కార్యక్రమంగా కూడా చేసి ఆ దైవ సన్నిధిలో భోంచేసి ఆమె మొక్కును తీర్చుకుంది. ఆ మాత్రం విఘ్నత లేనటువంటి ఈ నీచ నికృష్ట దరిద్రగొట్టు రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకంటే ఆమె క్రిస్టియన్ కాబట్టే డిక్లరేషన్ మీద సంతకం పెట్టిందిరా సన్నాసులారా. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకుని ఆమె ఇప్పుడు ఈస్టర్ పండగ శుభాకాంక్షలు మనం కూడా చెప్తాము, ఖచ్చితంగా అందరూ చెప్తాము. ఎందుకు చెప్తాము? మనం అన్ని మతాలని గౌరవించేటటువంటి మనకి ఆ సాంప్రదాయం ఆ నమ్మకం మనకు ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా విషపురుగుల్లా మారిపోయారు. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవడైనా చెప్తాడండి ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తే అప్పుడే హిందూ అని చెప్పి నాటకాలు ఆడారు రాజకీయం కోసం. రాజకీయం కోసం ఎలక్షన్ ముందు చేసిందా ఏంటది? ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పర్యటనలో ఉండగా జరిగిన యాక్సిడెంట్లు జరిగితే భగవంతుడు నా బిడ్డని కాపాడని చెప్పి వెంకటేశ్వర స్వామి గురించి ఆయన మహిమల గురించి విన్నటువంటి ఆమె మొక్కుకుంది. ఆ బిడ్డ క్షేమంగా వచ్చిన తర్వాత ఆమె ఆ మొక్కు తీర్చుకుంది. ఈ సన్నాసులు ఎప్పుడు కూడా ఇలాంటి భావజాలంతోనే ఉంటారు. ఎందుకంటే క్రిస్టియానిటీని ఎక్కువగా నమ్మేటటువంటి వాళ్ళ నాయకుడు వీళ్ళకి ఇదే నోరు పూస్తాడా? క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఈ కుసంస్కారం అదేనా? నిజంగా మనం ఏ సాంప్రదాయంలో ఉన్న వ్యక్తులైనా మనకి ఏ ప్రసాదం పెట్టుకున్నా హిందువుడు స్వీకరిస్తాడు, కానీ వాళ్ళు స్వీకరించరు. అలాగే అందరూ అనుకుంటారు. కాబట్టి ఏదేమైనా ఇలా కుసంస్కారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె మహా వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆమె అంటే మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె తిరుపతికి రావడం కూడా అంత ఒక స్క్రిప్టెడ్ వర్షనే. మేమంతా హిందువులమే, సనాతని భావజాలం కలిగినటువంటి వాళ్ళమే అని నమ్మించడానికి ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. హిందూ అని నీతో చెప్పిందిరా బాబు. మరి డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టింది? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ నమ్ముకున్నాడు, మరి డిక్లరేషన్ మీద సంతకం ఎందుకు పెట్టలేదు? అది డ్రామా. అంటే జగన్మోహన్ రెడ్డి డ్రామా, ఈమెది డ్రామా కాదు. నేను క్రిస్టియన్ని, మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నాను కాబట్టి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నేను వెళుతున్నాను దేవుడి దగ్గరికి అని చెప్పి వెళ్ళి తల నీలాలు సమర్పించేటటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ అన్నదాన ప్రసాదం స్వీకరించి దానికి 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చి అక్కడే భోంచేసి దైవ దర్శనం చేసుకుని మన దేవుణ్ణి నమ్మింది కాబట్టి వేళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళింది. వెంటనే హిందుత్వంలోకి వచ్చేసాను, ఇంక ఏ దేవుణ్ణి నమ్మలేనా మీతో అని చెప్పింది ఏంటి? ఇవన్నీ సోదిలేని మాటలు, తెలివి తక్కువ మాటలు, జగన్మోహన్ రెడ్డి ఆడించే నాటకాలు ఇవి. ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఆడివే, ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసి వేళ అతపాతానికి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒక రష్యాకు సంబంధించినటువంటి అమ్మాయి ఇక్కడ తెలుగు ఆడపడుచుగా మారి తెలుగు సాంప్రదాయాలు నేర్చుకొని తెలుగు దేవుళ్ళను అందరినీ గౌరవించి అంటే హిందుత్వాన్ని కూడా నేర్చుకొని అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళందరినీ పూజిస్తున్న ఒక ఆడబిడ్డని ఈరోజు వీళ్ళు ఇట్లా కామెంట్ చేయడం ఎట్లా చూస్తారు? ఈ కుసంస్కారానికి మూల కారణం వీళ్ళే, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీయే. మీరు గౌరవించాలా? నిజంగా అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో వివాహం ఆచరించి మన సాంప్రదాయాన్ని మన దైవాలని పూజిస్తూ మన సాంప్రదాయాన్ని గౌరవిస్తుందంటే శభాష్ అని చెప్పి మెచ్చుకోవాల్సింది పోయి మరి వీళ్ళ విషపురుగులుగా మారిపోయారో నాకైతే అర్థం కాదు. విష సంస్కారమే అసలు ఆ నాయకుడిది కానీ ఆ నాయకుడి కింద పనిచేసేటటువంటి వ్యక్తులది కానీ
చాలా చండాలమైన మనస్తత్వంగా మారిపోయింది. అసలు ఎవరైనా సరే విమర్శిస్తారు, అలాగ మానవత్వం ఉన్న మనిషి ఎవరు విమర్శించరు, వీళ్ళు మాత్రమే విమర్శిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే పనిలో ప్రతిసారి వాళ్ళ కుటుంబం పైన వెళ్తున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఏం చేయలేక కుటుంబం పైన పోతున్నారు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ చేయడానికి ఆయన పైన ఆర్థిక కేసులు లేవు, ఆర్థిక నేరాలు లేవు, ఎవరికి లంచాలు తీసుకున్నటువంటి చరిత్ర లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదే, లక్షల కోట్ల దొంగ అంటారు అతన్ని. ప్రజా సొమ్ముని 1,00,00 కోట్లు దుబ్బేసాడు అంటారు. 32 కేసులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా అన్ని కేసులు అలా పెండింగ్లో ఉన్నాయి, ఒక కేసు కూడా కొట్టేసింది లేదు. అలాంటి దొంగ కూడా పవన్ కళ్యాణ్ రానికుండా ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఈవేళ ఇండియాలో కావాలి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడని గుర్తించిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయనకి ఎలాంటి లాభాపేక్ష లేదు, ఆర్థికంగా సంపాదించుకోవాలనే ఆలోచన లేదు. ఆయన సినిమా చేసుకోవాలా, ప్రజల పక్షాన్ని నిలబడాలా, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఇలాంటి దుర్మార్గులను చూసే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇలాంటి దుష్ట శక్తిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ దుష్ట శక్తిని తరిమి కొట్టాడు. కొట్టినప్పుడు కూడా ఆ దుష్ట ప్రభావం ఇంకా మన ఆంధ్రప్రదేశ్పై ఉంటూనే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లే, పవన్ కళ్యాణ్ ద్వారాగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కానీ ఆ పార్టీ కానీ పతనమైపోతూనే ఉంటుంది. చివరిగా ఈ అన్నా లెజ్నోవా పైన కామెంట్ చేసినటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఎదవల్లారా, మన సాంప్రదాయాన్ని పాటిస్తున్న ఎవరినైనా గౌరవించడం నేర్చుకోండి. అది మన దేశ సాంప్రదాయం, అది మనసులో గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఇలా నీచంగా మీరు మాట్లాడి, తక్కువ చేసి మాట్లాడి మీరు నీచులుగా మిగిలిపోకండి, విషపురుగులుగా మిగిలిపోకండి. బాధ్యత గల భారత పౌరులుగా ఉండండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.